నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డితో, ఎన్విరాన్మెంట్ బోర్డు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కోవూరు నియోజకవర్గంలో మహానాడు జరగబోతుంది. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ మహానాడు ప్రారంభమవుతుంది. ఈ మహానాడు ప్రారంభమవుతున్న సందర్భంగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం తానే చూస్తున్నారు, ఆమె మనతో ఉన్నారు. ఆమెను అడిగి 2 విషయాలు అడిగి తెలుసుకున్నాను. చెప్పండి మేడం. ఈ మహానాడు అనేది ఒక్కరు చేస్తే అయ్యేది కాదు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు సమిష్టి కృషి ఈ మహానాడు. దీన్ని ఒక మహాయజ్ఞంలాగా నాయకులం అందరము కలిసి పార్టీ ప్రతిష్టని ఇంకా ఇనుమడించే విధంగా 44 సంవత్సరాల ప్రస్థానం కలిగిన ఈ పార్టీ ఎంతో డిసిప్లిన్ పార్టీ. ఈ పార్టీని ఇంకా కూడా గొప్పగా మనము ప్రొజెక్ట్ చేసే విధంగా ఈ మహానాడు చేయాలని నాయకులం అందరము తలపెట్టాం. ఈ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మొట్టమొదటిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన మహానాడు ఈ మహానాడు. కాబట్టి ఈ మహానాడు పండుగ నెల్లూరు జిల్లాకి రావడమే మన నెల్లూరు జిల్లా నాయకులు అందరూ చేసుకున్న అదృష్టం. అందరము కలిపి ప్రతి ఒక్కరూ, జిల్లా మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేసు, అలాగే ఎంపీ గారు అందరూ, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తెలుగుదేశం నాయకుడి యొక్క ఇంటి పండుగలాగా దీన్ని భావించి దీన్ని తప్పకుండా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తామని మేమందరం అనుకుంటున్నాం. 44 ఏళ్ళుగా ఈ మహానాడు జరుగుతుంది. 44 ఏళ్ళ మహానాడుకి దీనికి స్పెషల్గా ఉండబోతుంది అంటారు. దీనిలో స్పెషల్ ఏంది? తప్పకుండా మీకు అందరికీ తెలుసు, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన జిల్లా. ఈ జిల్లాలో జరిగే ఈ మొట్టమొదటి మహానాడిని అత్యద్భుతంగా ఒక మహాయజ్ఞంలాగా చేసి ప్రపంచ ప్రజలకు అందరికీ చూపించబోతున్నాం. జనం రాబోతున్నారు, కార్యకర్తలు, నాయకులు వాళ్ళ ఇంట్లో పండగలాగా వాలంటరీగా ఇక్కడికి రాబోతున్నారు. మేము సుమారు 7 లక్షలకి అంచనా వేశాం. సో తప్పకుండా అంతమంది జనము వచ్చి దీంట్లో వాళ్ళ ఇంటి పండుగలాగా వచ్చి వాళ్ళే పాల్గొంటారు. కార్యకర్తలు, నాయకులు, ఎంతో పటిష్టవంతమైన కార్యకర్తలు నెల్లూరు జిల్లాలో ఇక్కడ మనకే ఉన్నారు. అలాగే అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మహానాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబోతున్నాం. ఇది కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నమాట. కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఉన్నారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు ఈ మహానాడు గురించి ఒకసారి అడిగి తెలుసు. మాకు నెల్లూరు జిల్లాకి మహానాడు చేసే అవకాశం కల్పించినందుకు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఇప్పుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైన మా నారా లోకేష్ గారి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి పెద్ద సభని, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పండుగ వాతావరణం తరిపించే పండుగ ఈ పసుపు పండుగ మహానాడు. ఈ మహానాడిని ఈసారి నెల్లూరు జిల్లాలో జరుపుకోవడం మేము అందరం కూడా ఆనందంగా ఉన్నాము. అందరూ కూడా ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలానే జిల్లా అధ్యక్షులు అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని, ఇక్కడ నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడిని నా భూతో నా భవిష్యత్తు లాగా చేయాలని అందరూ కూడా కార్యాచరణని రూపొందించడం జరిగింది. దీన్ని 4 ఘట్టాలుగా మనము ఈ కార్యక్రమాన్ని మనం చూసుకోవచ్చు. ముందుగా మనము సైట్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది, అది ఆల్రెడీ పూర్తి చేసుకున్నాము. రెండో ఘట్టం వచ్చి ఈ సైట్ని ప్రిపరేషన్ చేయడము, అలానే ఇక్కడ అవసరమైన కమిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడము. మూడవది వచ్చి యాక్టివ్గా మహానాడు కార్యాచరణకి మేమందరం కూడా రూపుదిద్దుకొని మినీ మహానాడులన్నీ కూడా చేపట్టి జనాల్లో మోటివేట్ చేసి మహానాడు ఇక్కడ జరగబోతుంది, అందరూ కూడా తరలి రండి. ఇక్కడ నేను అంటే ఇది కేవలము ఇది మన జిల్లాకు సంబంధించింది కాదు, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ. మాకు అంటే దేశ విదేశాల నుంచి కూడా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తరలి వచ్చే ఈ పసుపు పండుగకి నెల్లూరు జిల్లా ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగా ఉంది. వాళ్ళకి అవసరమైన అన్ని వనరులను ఇక్కడ కల్పించడం జరుగుతుంది. వసతులు కానివ్వండి, భోజన ఏర్పాట్లు కానివ్వండి. నెల్లూరు అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది మన నెల్లూరు వంటకాలు, నెల్లూరు చేపల పులుసు అంటారు, నెల్లూరు ఇక్కడ ఉన్న రొయ్యలు అంటారు. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మీరు అందరూ కూడా మా భోజనాన్ని, ఇక్కడ మా ఆతిథ్యాన్ని మీరు అందరూ కూడా స్వీకరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1 కోటి మందికి పైగా, అంటే ఏ పార్టీ అయినా ఉందంటే ఈ మన దేశంలోనే ఒక పార్టీకి 1 కోటి మంది సభ్యులు ఉన్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. అంత 1 కోటి మంది సభ్యులు కలిగిన పార్టీ. దాంట్లో
1/4 వేసుకున్నా కూడా దాదాపు ఈ ప్రాంగణానికి 3 రోజుల పాటు 25 లక్షల మంది వచ్చే ఆస్కారం ఉంది. సో డెఫినెట్గా వాళ్ళందరికీ అవసరమైన వసతులను ఇక్కడ కల్పించడం జరిగింది. చాలా అద్భుతమైన సైట్ని ఎంపిక చేశారు. సెంట్రల్ పార్టీ అందరూ కూడా వచ్చి నారా లోకేష్ గారు దీనికి గో హెడ్ ఇచ్చారు. మనకి కావాల్సినంత స్పేస్ ఉంది. ఇదే స్పేస్లో అంటే మీరు గతంలో చూస్తే మహానాడు జరిగిన స్పేసెస్ సభ స్పేస్ ఒక 50 ఎకరాలు ఒక దగ్గర, పార్కింగ్కి 20 సైట్లు ఉన్నాయి. దాదాపు మేము లాస్ట్ టైం కడపలో చేస్తే 20 సైట్లు పార్కింగ్ సైట్లు ఎత్తుకున్నాం. ఇవాళ మనకు అలాంటి ప్రాబ్లం లేదు. పార్కింగ్ పక్కనే, సభ వేదిక ఇక్కడే, భోజనాల ఏర్పాట్లు ఇక్కడే, అన్నీ కూడా ఇదే క్యాంపస్లో జరుగుతున్నాయి. సో చాలా ఈజీగా ఉంటుంది, యాక్సెసిబుల్ ఉంటుంది. నాకు తెలిసి బహుశా ఇలాంటి సైట్ని రేపు రాబోయే మహానాడులో కూడా ఎక్కడ కూడా మనం చూడలేము. అంత అద్భుతమైన సైట్ కుదిరింది. డెఫినెట్గా ఇదే ఫస్ట్ విజయంగా మనం అనుకోవచ్చు, మా మహానాడికి ఫస్ట్ విజయంగా అనుకోవచ్చు. డెఫినెట్గా మేము అంటే గతంలో జరిగిన మహానాడుల కన్నా అద్భుతంగా రేపు జరగబోయే మహానాడికి ఒక కొలమానంగా నెల్లూరు మహానాడు జరిగిందని అనిపించుకునే విధంగా మేము ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా, ఇక్కడ మాకు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు ఉన్నారు, ఇక్కడ మనకి అనుభవం కలిగిన మంత్రులు ఉన్నారు, ఒక పక్కన నారాయణ గారు ఉన్నారు, ఇంకో పక్కన రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. అలానే మనకి ఒక 10కి 10 నియోజకవర్గాలు మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గెలుచుకున్నాం. ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. అలానే స్థానిక శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, అలానే విపిఆర్ గారు ఉన్నారు. వీళ్ళందరి సమిష్టి కృషితో ఖచ్చితంగా మొబిలైజ్ చేస్తాము, మోటివేట్ చేస్తాము. ఈ సభ ఇంపార్టెన్స్ ఏంటి అనేది కేవలం ఏంటంటే మహానాడు ఇది మేము సూపర్ 6 పథకాలు ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాం. దాదాపు 90% పైగా నెరవేర్చి అవన్నీ అయిన తర్వాత ఏర్పాటు చేస్తున్న మహానాడు కాబట్టి ఈ మహానాడికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. డెఫినెట్గా అందరు తరలి రండి. ఈ మహానాడు మీరందరూ కూడా మాతో పాటు భాగస్వామ్యం అవ్వండి, మేము అందరం కూడా కోరుతున్నాను. ఇది ఎన్విరాన్మెంట్ చైర్మన్ పోలనాడు దినేష్ రెడ్డి మనోగతం. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో జరగబోయే మహానాడు అత్యంత విజయవంతంగా చేయాలని, నభూతో నభవిష్యత్తు అన్న విధంగా చేయాలని ప్రస్తుతం సంకల్పించినట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జోషితో జయరాజ్, మహానాడు ప్రాంగణం నుంచి.